ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొనిన వారందరినీ నేను శిక్షింతును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మానవాళికి అంటే మన జీవితంలో మనము ఎలాంటి జీవితం జీవించాలి అనే విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు. ఎందుకు మన గురించి పట్టింపు కలిగి ఉన్నాడంటే, మనం మన ఇష్టం వచ్చినట్టు బతకనిక లేదు. మనము ఆయన శిలువ రక్తంతో కొనబడిన ప్రజలం, ఆయన విమోచించిన ప్రజలం, ఆయన నిరంతరం మనల్ని కాపాడుతుంటే మనం భద్రతలో ఉన్న ప్రజలం. ఆ విషయాన్ని బట్టి ఆయన మన కొరకు పట్టింపు కలిగి ఒక స్పష్టమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అంటున్నాడు. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అని మాట్లాడితే అంటే దేవుని యొక్క సంబంధమైన దేవునికి మహిమనిచ్చే ప్రతి దినమున, దేవునికి మహిమపరచవలసిన ప్రతి దినమున, అంటే బలిదినం అంటే అర్థం ఏమిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయిపోయి పునరుత్థానుడైన దినం అని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఆదివారం దినం. అంతేగాక మనం ఎందుకున్నామంటే ఆయనను నిత్యం మహిమపరచడానికి ఉన్నాం. ఆయనకు బలి ఎందుకు ఇవ్వాలి? మనము ఆయన మహిమ కొరకు బలి ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం ఆయన మహిమ కొరకు బలి ఇవ్వాలి. ఆ యెహోవా ఏర్పరిచిన బలిదినమునందు రాజకుమారులను అధిపతులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారందరినీ నేను శిక్షించును అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన వస్త్రధారణ ఎట్లుండాలి అని ప్రభు చెప్తున్నాడు. మనం విశ్వాసులకు తగినట్టుమైన వస్త్రాల్లో ఉన్నామా? ఈనాడు లోకపు ఫ్యాషన్లు, అగ్లీ డ్రెస్లు, అన్య దేశస్తుల వలె అది ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ దాన్ని బట్టి దేవుడు ఒకనాడు శిక్షించే పరిస్థితిలో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మా ఇష్టంలే, ఇది ఫ్యాషన్ అయింది, ఇది కొత్త డిజైన్, కొత్త ఫ్యాషన్ అని సాతాను ఏం చేస్తున్నాడంటే, మనం ఎట్లా దేవుని శిక్ష కిందికి రావాలనే ఉద్దేశంతో మన ముందు ఆ లోక ప్యాషన్లు పెడుతున్నాడు. ఆ లోక ప్యాషన్లకు మనం ఆకర్షితులమైతే దేవుని దృష్టిలో మనం దూరం అయిపోతాం. దేవుడు మనల్ని వదిలేస్తాడు. అప్పుడు సాతానుడు మనల్ని శిక్షించడానికి మనమే అవకాశం ఇస్తున్నట్టు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన వస్త్రధారణ విషయంలో విశ్వాసులకు తగినట్టుగా తగుమాత్రపు వస్త్రములు వేసుకోవాలని భక్తులు రాస్తూ వచ్చినారు. మనము వస్త్రాలు ఈనాడు ఎట్లయిపోయినాయంటే, కొందరి డ్రెస్సులు భూమి పొడత ఊకేటివి అయిపోయినాయి, కొందరు ఏమో సరిపోనట్టుగా ఉన్నాయి. అంటే కొందరు ఫ్యాషన్ని బట్టి కుర్చో బట్టలు, చిన్న బట్టలు వేసుకుంటున్నారు. కొందరేమో ఫ్యాషన్ని బట్టి రోడంతా ఊక్కపోయేటట్టు బట్టలు వేసుకుంటున్నారు. వీటిని బట్టి ఏమవుతుంది? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలుస్తున్నావు. నువ్వు ప్రపంచంలో ఎవరికి ఎదురుగా నిలబడ్డా, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, ఏం పొరపాటు లేదు. కానీ దేవుని యొక్క వాక్యానికి విధేయుడవుగా, విధేయురాలుగా ఉన్నావా లేవా అనేది చూసుకోవాలి. మొట్టమొదట నీ వస్త్రాలలో ఆయనకు మహిమ కనబడుతుందా? ఈనాడు ముస్లిం సహోదరులు బుర్కా వేసుకుంటారు. ఎంత తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ వారు నల్ల వస్త్రాలు ధరించుకుంటారు. ఎందుకంటే వారు దాన్ని బట్టి వారి దేవుని గణపరిచినట్టు అనుకుంటారు. వారికి రక్షణ లేదు. వారి కొరకు యేసు ప్రభు పణం పెట్టిన విషయం వారికి తెలియదు. మనము ఆ వివేచన కలిగి రక్షింపబడినప్పటికీ యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, నన్ను రక్షించినాడు అని ఎరిగినప్పటికీ మన వస్త్రధారణ విషయాన్ని బట్టి మనం అన్య దేశస్తుల వలె ఉండి దేవుని శిక్షకు పాత్రలం అవుతున్నామనే విషయం మనం ఎరగాలి. బహు జాగ్రత్తగా మన వస్త్రముల విషయంలో తగుమాత్రపు వస్త్రములు వేసుకొని, అంటే ఎక్కువ రోడ్ల మీద ఊగిపోయేటివి కాదు, సరిపోని బట్టలు కానీ ఇట్లాంటివి వేసుకోకుండా దేవునికి మహిమకరంగా విశ్వాసులకు తగిన రీతిలో మన వస్త్రాలు ధరించుకోవాలని దేవుని యొక్క కోరిక. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. మన పిల్లలకి అట్లాంటి ఇప్పియాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దినం మాకు ఇచ్చిన గొప్ప సూచనను బట్టి స్తోత్రం. ఈనాడు అగ్లీ ఫ్యాషన్లలో మేము పోతున్నాం, దయతో మనం క్షమించండి. వాటి నుంచి తప్పించబడేట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.